ఆమె చెప్పింది కదా అడినాయిడ్కి ఎక్స్రే తీసుకురండి అని చెప్పేసి. ఇంతలో మా నాన్న వాళ్ళది ఫంక్షన్ ఉంటే నేను మా పాప వెళ్ళాము. అయితే మా తమ్ముడు డాక్టర్ అనమాట. సో డాక్టర్ కాబట్టి నేను మా తమ్ముడు ఊరు వెళ్ళాక మా తమ్మునికి ఉన్న విషయం మొత్తం చెప్పేశాను. ఇది సిచ్యువేషను, ఇలా అయితే ఇలా హాస్పిటల్కి వెళ్ళాము, ఎక్స్రే తీసుకురమ్మన్నారు. సో ఒకసారి డెంటల్ హాస్పిటల్కి వెళ్దామా అని చెప్పి, అంటే ఆల్రెడీ తను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు కాబట్టి నేనేం చెప్పానంటే ఇలా ఇద్దరం వెళ్ళి హాస్పిటల్లో ఎక్స్రే తీపిద్దామా అన్న. సిచ్యువేషన్ అంతా చెప్పిన తర్వాత మా తమ్ముడు చెప్పింది ఏంటి అంటే, అక్క అది అలా కాదు, అడినాయిడ్ ఎక్స్రే డెంటల్ హాస్పిటల్లో తీయరు. అదే మేమేమనుకున్నామంటే అడినాయిడ్ ఎక్స్రే అంటే ఇంత ముందుకు పళ్ళకు చూపించినప్పుడు డాక్టర్ ఎక్స్రే తీశారు కదా, అలా టీత్కి తీస్తారేమో అనుకున్నా. సో మెయిన్ మన ప్రాబ్లం ఇష్యూ అంతా టీతే కదా అని చెప్పేసి టీత్కి డెంటల్ హాస్పిటల్లో ఎక్స్రే తీస్తారేమో అప్పుడు మా తమ్ముడు చెప్పింది ఏంటి అంటే, అది డెంటల్ హాస్పిటల్లో తీసే ఎక్స్రే కాదు, వాటికి స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే ఆ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఎక్స్రే తీసే ఎక్విప్మెంట్స్. సో ఫేస్ మొత్తానికి ఎక్స్రే తీస్తారక్క, ఇది మొత్తం కవర్ అయ్యేలాగా తీస్తారు, అంటే ఈ పార్ట్ దాకా కవర్ అయ్యేలాగా తీస్తారు. అవి కొన్ని హాస్పిటల్స్లోనే ఉంటాయి, మనకి నంద్యాలలో లేవు. సో మీరు ఏం చేస్తారంటే వెళ్ళంగానే బెంగళూరులోనే తీయించుకోండి అని చెప్పాడు. అయితే వెళ్తే హైదరాబాద్ వెళ్ళాలి, లేదా కర్నూలులో ఏమన్నా ఉందేమో కనుక్కోవాలి, లేదా ఓకే అంటే ఇంకెందుకులే ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే మనం వెళ్ళిపోతున్నాం కదా, సో మేము తీసేసుకుంటాంలే అని చెప్పేసి మా తమ్మునికి చెప్పాను నేను. సో అండ్ మా తమ్మునికి డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షను వాళ్ళు నోట్ చేసినవన్నీ మేము చేయించాము. సో అలా చూపించడం వల్ల తను చెప్పింది ఏంటంటే, ఇది అడినాయిడే అక్క, ప్రాబ్లం ఏం లేదు, ఫస్ట్ అయితే చూద్దాం ఏ స్టేజ్లో ఉందో, ఎక్స్రే అయితే తీయించండి అని చెప్పారు. సో మేము 1 డే 2 డేసే వెళ్ళాము ఊరికి, 2 డేస్ కూడా కాదు 1 డేనే. సాటర్డే మార్నింగ్కి వెళ్ళిపోయాము, సాటర్డే వెళ్ళాము, సండే 2 డేస్. సో సండే నైట్ బయలుదేరి మండేకి మార్నింగ్ రోజే మేము ఏ హాస్పిటల్లో అడినాయిడ్స్ ఎక్స్రే తీస్తారు అని సెర్చ్ చేసుకొని నెట్లో మాకున్న ఏరియాలో దగ్గరలోనే ఉండింది. మా లక్ ఏంటి అంటే మా దగ్గరలోనే ఉండింది యాక్చువల్గా. సో వితిన్ 3 కిలోమీటర్స్లోనే ఉండింది కాబట్టి మేము అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అదే రోజు వచ్చిన రోజే ఈవినింగ్ వెళ్ళి హాస్పిటల్లో అడినాయిడ్ ఎక్స్రే తీయించుకున్నాం. సో మనకి అప్పటిదాకా ఐడియా లేదు కాబట్టి అడినాయిడ్ ఎక్స్రే గురించి సో ఒకసారి గూగుల్లో సెర్చ్ చేద్దాము, ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుకున్న వాళ్ళమే కదా, మనకి టర్మినాలజీస్ అర్థం కాకపోవచ్చు కానీ డాక్టర్స్ చెప్పే వాళ్ళ టర్మినాలజీస్ వాటన్నిటివి బట్ మినిమం అయితే మనం అర్థం చేసుకోగలం కదా. సో ఆ ఎక్స్రే ఏంటి అని అలా పెట్టి చూసి అసలు అడినాయిడ్ ఎక్స్రేలో ఎక్కడ అడినాయిడ్ అనేది పాయింట్అవుట్ అవుతుంది అని చెప్పేసి మేము ఎక్స్రే ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత గూగుల్లో సెర్చ్ చేసుకొని సో ఓహో ఇది అంటే అడినాయిడా, ఇది ముక్కు మొత్తాన్ని బ్లాక్ చేసిందా అని చెప్పేసి మాకే అర్థమైపోయింది. అంటే ఎక్స్రే చూస్తానే మాకేమర్థమైపోయిందంటే అది క్లియర్గా ఎక్స్రేలో తెలుస్తుంది మాకు. నెట్లో సెర్చ్ చేస్తే అడినాయిడ్ మొత్తం బ్లాక్ చేసేసింది ముక్కుని, కింద నోరును కూడా క్లోజ్ చేసేస్తుంది. సో నాకు అర్థమయ్యింది డెఫినెట్గా ఆమె చెప్పింది ఎక్స్రే తీసుకురండి ఆలోచిద్దామని, బేబీ సర్జరీ చేయాలంటారేమో అని అయితే మాకిద్దరికైతే ఒక ఐడియా అయితే ఉండింది. బట్ ఐడియా ఉన్నా కూడా చూద్దాము, ఓన్లీ మెడికేషన్తో పోతుందా ఏంటో తెలియదు. సో నెక్స్ట్ డేకే మేము అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము.